శుభాలు వందనాలు పునరుత్థాన శుభములు తెలియజేస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పునరుత్థాన దినాన మరి 139వ కీర్తనను మనము ధ్యానించుకోబోతున్నాం కనుక మరి ఒక్కొక్క వచనం ప్రత్యుత్తరముగా చదువుకొని ధ్యానంలోనికి వెళ్దాము. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకొని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదననుకొంటినా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు. నరహంతకులారా, నీ యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు. మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా. నీ మీద లేచి వారిని నేను అసహించుకొనుచున్నాను కదా. వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు. వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ఓకే అండి, దయచేసి అందరు కూర్చోండి. అయితే ఈ 139వ కీర్తనలను మరి ధ్యానిస్తున్నప్పుడు 24 వచనాలు కూడా ఎంతో ప్రాముఖ్యమైన వచనాలుగా కనిపించాయి. ఏది ఒకటి మాత్రమే ధ్యానించడానికి ఏం లేదు, కానీ ఈ అన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన వచనాలే. 139వ కీర్తన అనే ప్రత్యేకమైన కీర్తనగా ఉంటుంది. ఎందుకంటే మనం గమనించినట్లయితే ప్రతిదీ కూడా దేవుని యొక్క గొప్పతనము, ద డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క యాట్రిబ్యూట్స్, గుణలక్షణాలను ఈ కీర్తనలో పొందుపరిచి దావీదు మహారాజు గారు మరి రాసినట్టుగా చూస్తున్నాము. మరి తనకి ఆత్మ ప్రేరేపణ కలిగించి దేవుడు తనతో ఈ కీర్తనను రాయించినట్టు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క గుణలక్షణాలను ఈ కీర్తనలో మనము స్పష్టంగా చూడగలుగుతాం. అయితే 1 నుండి ఈ 24 వచనాల్లో చూసుకున్నట్లయితే ఈ 24 వచనాల వరకు కూడా 7 భాగాలుగా మనం విభజించి చూసుకున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాలని మనం అర్థం చేసుకునే వారిగా మనము ఉంటాము. దయతోని
1 నుంచి 6 వచనాలు కనుక చూసుకున్నట్లయితే దేవునికి నీ గురించి అన్నీ తెలుసు అనేటువంటి మాటను మనం గ్రహించుకోగలుగుతాము. 1 నుండి 6 వచనాలలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నా తలంపులు పుట్టక మునుపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. అయితే ఈ 6 వచనాల వరకు కూడా చూసినట్లయితే మరి దేవునికి మన గురించి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు గొప్పవాడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మనకు తెలియని ఆ దేవునికి తెలియదంటూ ఏమీ లేదు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనం ఈ 6 వచనాలలో చూడగలుగుతాము. మనం పరిశోధన చేసి మనల్ని తెలుసుకుంటున్నాడు. మనం కూర్చుండుట కూడా, మనము లేచుట కూడా మరి ఆయనకు తెలిసే ఉన్నది అనేటువంటి సత్యం. ఇది మెరానిజం అంటారు. కూర్చుండుట మరియు లేచుట అంటే, కూర్చోవడము లేవడము అంటే మన ఆలోచన విధానాలన్నీ కూడా దేవునికి స్పష్టంగా అన్నీ తెలుసు అనేటువంటి సత్యం ఇక్కడ. నా నడకను పడకను కూడా పరిశీలించే దేవుడు. మనం అనుకుంటాం మనమే అన్నీ చేసుకుంటున్నామని, కానీ దేవుడిచ్చిన ఆలోచన విధానాలను, దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త కనుక మనము అంటూ ఏమీ లేదు ఇక్కడ. దేవుడు కలుగజేస్తేనే అన్నీ కలుగుచున్నాయటువంటి సత్యాన్ని కూడా గ్రహించాలి. యెహోవా మాట నా నాలుక రాకమునుపే, యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే ఏంటి, అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మనం మాట్లాడే లోపు మన మాట మన తలంపులకి మన ఊహలకి రాకముందే కూడా దేవునికి తెలిసి ఉన్నది అన్నటువంటి సత్యాన్ని కూడా గ్రహించాలి. వెనుకను ముందును మనల్ని ఆవరించి ఉన్న దేవుడని, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము. మనము ఆలోచన చేసినా కూడా మన ఊహకు అందని విషయం ఇది. ఈ సృష్టిలో మనల్ని తన పోలికగా చేర్చుకున్నాడు, తన రూపం ఇచ్చాడు, తన ఆయువు ఇచ్చాడు, తన జీవం ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, మనల్ని జీవింపజేస్తున్నాడు. ఇది ఎంత అగోచరం అంటే ఆలోచనకు కూడా అందనటువంటి విషయము. 1 నుంచి 6 వచనాలు దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేశాడు. దేవునికి మన గురించి అన్నీ తెలుసు, కొన్నే తెలుసు. అంటే నేను మరుగైనాను, మన దాగు చోటు కూడా ఆయన అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఇక్కడ అందరికీ తెలుసు. అనేక మంది పాస్టర్ల ద్వారా లేదా పరిశుద్ధ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ విషయాలన్నింటినీ మనకు బాగా తెలుసు. మళ్ళీ 2వ వచనాన్ని కూడా చూసినట్లయితే 7 నుండి 12 వచనాలలో దేవుడు నీతో అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించుకోవాలి. 7 నుండి 12 వచనాలు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధిని నేనెక్కడికి పారిపోవదును, నీ సన్నిధి నుండి నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళ మందును పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. అయితే ఇక్కడ చూసినట్లయితే మన ప్రతిదీ కూడా మనం చేసే ప్రతి క్రియ కూడా దేవునికి మరుగై లేదు అనేటువంటి సత్యం. దేవుడు నీతో అన్ని చోట్ల ఉంటాడు, మనం ఎక్కడికి వెళ్ళినా ఉంటాడనే సత్యాన్ని కూడా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆకాశముకు ఎక్కినను అక్కడ ఉన్నావు, నేను పాతాళ మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అయితే ఈ కీర్తన అంతా కూడా చూసినట్లయితే దావీదు మహారాజు గారు ఎలా రాశారు అని అంటే, దేవునితో తనకున్నటువంటి సాన్నిహిత్యాన్ని, ఎవరైతే దేవునితో మరి స్నేహం చేసి, అందుకే కదా దేవునికి హృదయానుసారుడైండు దావీదు గారు. అంటే ఆయన దేవుణ్ణి ఆ విధంగా తన మనసులో ఉంచుకున్నాడు గనక ఆయన ఆ యొక్క పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఈ కీర్తనను రాయించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనల్ని మనం కూడా ఈ వచనాలన్నింటిలో అప్లై చేసుకోవాలి దావీదు గారిలాగా. అప్పుడు మనకు స్పష్టంగా దేవుని యొక్క గొప్పతనం ఏంటి, అసలు మనం వెనుక ఉన్న ముందు ఉన్న మన ఆవరించి ఉన్న దేవుడి యొక్క లక్షణం ఏంటి, ఆయన గుణం ఏంటో ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది.
అయితే ఈ 9వ వచనం, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నడిచినను అక్కడను నీ చేయి నన్ను విడిపించును. మనం వేకువ రెక్కలు అంటే సూర్యకిరణాలు, సన్ రైజెస్. అయితే పడమటి నుండి తూర్పు వరకు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను విడిపించును. అంటే మనం ఎక్కడన్నా ఉన్నా కూడా ఆయన మనల్ని విడవని దేవుడు, విడిపించే దేవుడు, ఎలాంటి ఇరుకుల్లో ఇబ్బందులో కూడా ఉంటాడనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అయితే ఈ 12 వచనాలు కూడా ఆ విధంగా చూసాం కదా. 13 నుంచి 15 వచనాలు చూసుకున్నట్లయితే దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు అనేటువంటి సత్యం ఇందులో కనిపిస్తుంది. నా అంతరంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవును నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. వీటిని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే 13వ వచనంలో నా అంతరంద్రియములను కలుగజేసిన వాడవు నీవే. అంతరంద్రియములు అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. అంతరంద్రియములను కలుగజేసిన వాడవు నీవే అని అక్కడ స్పష్టంగా మరి అంటున్నాడు దావీదు గారు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే కదా. ఏదో భార్యాభర్తల కలయిక వల్ల మాత్రమే గర్భం వచ్చిందని, అంటే ఈ లోకంలో జీవిస్తున్న వాళ్ళు చాలామంది ఈ విధంగా అనుకుంటారు. కానీ ఆధ్యాత్మిక సత్యాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు కూడా నీవే కదా. పిండముగా రూపింపబడక మునిపే ఆయన కన్నులు మనల్ని చూశాయి కదా. అంటే ఆయన యొక్క గొప్పతనం కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మనల్ని 9 నెలలు తల్లి గర్భంలో మరి అవయవాలను నిర్మించి ఆయన ఏ రీతిగా మనల్ని సృష్టించాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఆయన యొక్క గొప్పతనం అది. నీవు నన్ను కలుగజేసిన విధము, ఆయన కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును. అక్కడ దావీదు గారు అవన్నీ కూడా ఆత్మలో ఆయన ఎంత అంటే దేవునితో అలాంటి సంబంధాన్ని కలిగి ఆ విధంగా హత్తుకొని ఉన్నాడు కనుకనే ఈ ఆత్మ ప్రేరేపణ ద్వారా ఇవన్నీ కూడా రాయగలిగాడు. ఇందులో మనల్ని మనం అప్లై చేసుకోవాలి. మనము కూడా తల్లిదండ్రులకు పుట్టిన వారమే కనుక మనమేం భూమి మీద నుంచి ఊడి పడలేదు కదా. తల్లి గర్భములో నిర్మించిన వాడవు నీవే. నన్ను కలుగజేసిన విధము అంటే నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును. అంటే ఎంత గొప్ప దేవుడు. అంత ఆయన కూడా పరిశుద్ధ గర్భం ద్వారా దేవుని యొక్క అద్వితీయ కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన కూడా ఆ విధంగానే 9 నెలలు ఒక స్త్రీ తల్లి గర్భములో ఆయన దాగి ఉన్నట్టుగా చూస్తున్నాం కదా. దేవాది దేవుడు అయినప్పటికీ కూడా దేవుడు సృష్టించిన విధానాన్ని ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాలి. కుటుంబాలుగా ఉన్నాము, తల్లులుగా ఉన్నాము, అన్నీ అంటే దేవుని యొక్క గొప్పతనం అసలు ఆశ్చర్యం కదా. ఆయనను ఆలోచన చేసినప్పుడు ఎంత భయం పుడుతుంది, ఎంత ఆశ్చర్యము ఆయన కార్యాలను చూసినప్పుడు అనేటువంటి సత్యం కూడా ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూసినట్లయితే 15వ వచనంలో, నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు కదా. మన శరీర భాగాలలో ఏ భాగము, ఏ సిస్టము ఏం పనిచేయాలి, ఈ తలంపు, ఈ ఆలోచనలన్నీ మానవులకు సాధ్యమేనా? ఎంత ఆశ్చర్యం కదా, ఎంత భయం కూడా పుట్టాలి. ఎందుకంటే మన అవయవాలు ఎక్కడుండాలి, ఏ అవయవం ఎక్కడుండాలి, ఏ అవయవం ఎలాగ పనిచేయాలి, అప్పుడు ఆ సైకిల్ ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మనల్ని నిర్మించిన విధానము నిజంగా ఎంత ఆశ్చర్యకరమైనది. కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యమును కలుగుతుంది. దావీదు గారు అవన్నీ అనుకుంటున్నాడు. నిజంగా ఎంత గొప్ప దేవుడు. ఇవి ఎవరమైతే దేవుణ్ణి ఆనుకొని జీవిస్తామో
వారు మాత్రమే ఇవన్నీ ఆలోచన చేయగలుగుతారు. మనం ఈరోజు ఇక్కడ ఉన్నాము భూమి మీద అంటే మన తల్లిదండ్రుల వల్ల, ఇంకా మనకున్న ఆస్తిపాస్తుల వల్లనో లేకపోతే డాక్టర్ల దయనో కూడా కాదు. ఒకరి స్కాన్ చేయాలి అంటే గర్భంతో ఉన్నప్పుడు ఏ అవయవం ఎట్లా ఉన్నదో వాళ్ళు చెప్తారు తప్ప, ఒకవేళ అంగవైకల్యంతో ఉంటే ఈ మందు ఇచ్చి ఈ చెయ్యిని బాగు చేసి పుట్టేటప్పుడు బాగా పుడతారని ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. అది మనుషుల ఆలోచనలకు అది తగనిది, అది దేవుని సృష్టి మాత్రమే. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామనేటువంటి సత్యాన్ని కూడా ఇక్కడ రాయించి ఉన్నాడు మరి దావీదు మహారాజు గారి ద్వారా. ఈ 16వ వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే నీ దినాలను దేవుడు నిర్ణయించాడు. నిజమే కదా, మనల్ని పుట్టించిన దేవుడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను రాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. పిండముగా రూపింపబడక మునుపే ఆయన కన్నులు మనల్ని చూచాయి. ఒక్కటైనను రాకమునుపే నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మరి మన యొక్క దినాలు, నీ దినాలు, నా దినాలు అన్నీ దేవుడు నిర్ణయించాడు కదా. ఈ లోకంలో మనం ఎప్పుడు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, మనం ఎందుకు పుట్టాలి, ఎప్పుడు వెళ్ళాలి, అదంతా కూడా అది దేవుని నిర్ణయమే. ఇది ఎవరో చెప్పితే కాదు. అన్నీ కొంతమంది జాతకాలు చెప్తారు కదా, ఈ విధంగా అవుతుంది, ఇట్లా అవుతుంది, మీరు ఇప్పుడు చనిపోతారు, వచ్చేది పెద్ద ఆపద రాబోతుంది అని. ఇవన్నీ వృధా మాటలు అవన్నీ. ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. మన యొక్క దినాలన్నీ కూడా ఆయన యొక్క గ్రంథములో లిఖితములాయెను. ఆయన రాసుకున్నాడు, అక్కడ మనము లిఖింపబడి ఉన్నామనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 17 నుండి 18 వచనాలు కూడా చూసినట్లయితే, దేవా నీ తలంపులు నాకు ఎంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి, నేను మేల్కొంటినా ఇంకను నీ యొద్దనే యుందును. అంటే ఈ 17, 18 వచనాలను కూడా ఆలోచన చేసినట్లయితే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాము, ఎంత గొప్ప దేవుడు మన పట్ల. ఆయన చూడండి, మన గురించి ఆలోచన చేసే దేవుడుగా ఉన్నాడు. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పదిగా ఉన్నది, వాటిని లెక్కించేదని అనుకుంటున్నా ఇసుక కంటేనూ అవి ఎక్కువగా ఉన్నది కదా. మన తలంపులు, మన ఆలోచనలు, మనకి మాట కూడా మనకు తలంపు ఊహకు రాకముందే కూడా అక్కడ దేవునికే ఫస్ట్ తెలుసు. మన ఆలోచన, మన మాట, మన నడక, మన పడక, మన శైలి, మన విధానము అన్నీ కూడా అక్కడ దేవుడికి తెలుసు. ఈ 17, 18 వచనాల్లో దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. అంటే మన తలంపుల గురించి. ఇక్కడ దావీదు గారిని చూసుకుందాం మనము. దావీదు గారు కూడా మనలాంటి భక్తుడే కదా. గొర్రెల కాపరి నుండిగా ఉన్నటువంటి ఆ దావీదు గారిని పిలిచి ఎలాంటి ఆశ్చర్యకార్యాలను చేశాడు, మహారాజుగా చేశాడు. అది ఊహించుతారా ఎవరన్నా? అంటే దేవుని తలంపులు అట్లా ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు ఈ రోజున నన్ను రక్షించుకున్న దేవుడు కూడా మన పట్ల ఆయన తలంపులు ఆ విధంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. మన తలంపులు వృధా. ఎప్పుడైనా దేవుడిచ్చే ఆలోచనల ప్రకారం కనిపెట్టుతూ నడుచుకునే వారిగా మనం ఇక్కడ ఉండాలి. అయితే 19 నుండి 22 వచనాలు కూడా మనం చూసుకున్నట్లయితే, దేవుడు నీ శత్రువులను శిక్షిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహిస్తామండి. 19 నుండి 22, దేవా నీ భక్తిహీనులను నిశ్చయముగా సంహరించెదవు, నరహంతకులారా నీ యొద్ద నుండి తొలగిపోవుడి. వారు దురాలోచనలతో నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. యెహోవా, నిన్ను ద్వేషించిన వారిని నేనును ద్వేషించుచున్నాను గదా, నీ మీద లేచి వారిని నేను అసహ్యించుకున్నాను గదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు, వారిని నాకు శత్రువులనుగా భావించుకొనుచున్నాను. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆలోచన చేస్తే దేవుడు మరి ఇక్కడ మన శత్రువులను కూడా శిక్షించే దేవుడుగా ఉన్నాడు.
అయితే ఈ యొక్క 19వ వచనంలో మన ఆలోచన చేసినట్లయితే 22 వరకు కూడా మనల్ని శిక్షించే దేవుడుగా ఉన్నాడు. అయితే ఎప్పుడు శిక్షించే దేవుడు? మన శత్రువులను శిక్షిస్తాడు. నీవు ఆ శత్రువులు అనే మాట అనటానికి ముందు నువ్వు క్షమిస్తున్నావా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. అప్పుడే మరి దేవుడు మనకు మనల్ని హతం చేయాలని, మనల్ని ఇచ్చేయాలనేటువంటి మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించే దేవుడు ఉన్నాడు. మనము మన అంతరంగంలో ఇతరులను క్షమించే వారిగా ఉన్నామా అనేటువంటి ఆలోచన మనం ఇక్కడ చేసుకోవాలి. అప్పుడే మనకు ఎదురయ్యే వాటిని శత్రువులనే కానీ అన్నీ కూడా దేవుడు హతమార్చే దేవుడుగా ఉన్నాడు. అటువంటి సత్యాన్ని ఇక్కడ మనము గుర్తెరగాలి. ఇక్కడ మళ్ళీ 23 నుండి 24 వచనాలు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. దేవా, ఇక్కడ ఈ 24వ వచనం, దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని ఈ 23, 24వ వచనంలో మనము చూసుకుంటాము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపింపుము. ఇటర్నల్ లైఫ్లోనికి మనల్ని దేవుడు నడిపించేవాడుగా ఉన్నాడు. అయితే మనల్ని పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు, మన ఆలోచనలను తెలుసుకొని మనకు తలంపులను ఇచ్చే దేవుడు వాటి ప్రకారం మనల్ని జీవింపజేసే దేవుడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ గ్రహించాలి. ఆయనకు ఆయాసకరమైన మార్గము, ఎందుకు ఆయాసకరము అని ఇక్కడ స్పష్టంగా మెన్షన్ చేయబడ్డదంటే, నిజమే కదా, సర్వ సృష్టికర్తను సృష్టించిన దేవుడు నిన్ను నన్ను తన రూపంలో సృష్టించుకున్నాడు. ఎందుకొరకు? మనల్ని మరి ఆయన గుణలక్షణాలను కలిగి ఈ లోకంలో జీవించి ఆయన ఆశ్చర్య కార్యాలను, ఆయన అద్భుతాలను, ఆయన వచ్చిన విధానం ఈ భూమి మీద ఎందుకొరకని ఆయన గురించిన సువార్తను మనం ఇతరులకు ప్రకటించడానికే దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. అటువంటి సత్యాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని నిత్య జీవంలోనికి, నిత్యత్వంలోనికి నడిపించడానికి మనల్ని నిర్మించుకున్నాడు. ఈ కీర్తన అంతా చూసినప్పుడు ఏ ఒక్క వచనము ధ్యానిస్తే అది నాకు అది హృదయంలో ఇష్టం అనిపించలేదు. ఇదంతా ధ్యానిస్తున్నప్పుడు ఆయన యొక్క గొప్పతనాలు, డాక్ట్రిన్ ఆఫ్ గాడ్, అది ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన యొక్క గొప్పతనాలు ఇందులో కనిపించాయి. వీటిని డివైడ్ చేస్తున్నప్పుడు నిజంగా ఎంత భయము, ఆశ్చర్యము. మన మానవ జీవితంలో మనము దేవుని రూపంలో చేపించబడ్డాము. ఆయన చేసుకున్నాడు. ఒక గొప్ప ఆలోచనలు, తలంపులను ఉద్దేశించి మనల్ని నిర్మించుకున్నాడు. అటువంటి సత్యాన్ని మనందరము గ్రహించుకున్నాము. అయితే 1 నుంచి 6, దేవునికి నీ గురించి అన్నీ తెలుసు అనేటువంటిది, దేవుడు నీతో అన్ని చోట్ల ఉన్నాడు, దేవుడు నిన్ను నిర్మించి ఉన్నాడు, మరి దేవునికి నీ దినాలు అన్నీ తెలిసి ఆయన నిర్ణయించాడు, మరి దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అన్నటువంటి విషయము, దేవుడు నీ శత్రువులను శిక్షిస్తాడు అనేటువంటి విషయము, దేవుడు నిన్ను నిత్యత్వంలోనికి, నిత్య జీవంలోనికి నడిపిస్తాడు అనేటువంటి సత్యాలను కూడా మనం ఈ దినమున ధ్యానం చేసుకుందాం. కనుక ఇలాంటి గొప్ప దేవుడు, మహాదేవుడును అయినటువంటి దేవాది దేవుడు మనల్ని, ఎన్నిక లేని మనల్ని, తృణీకరించబడ్డాము, వెర్రివారము, ఏమీ కూడా మనలో లేదు, కానీ మనల్ని ప్రేమించి నన్ను ఈ రోజున తన రాజులైన యాజక సమూహముగా చేర్చుకున్నాడు. తన వెల ఇచ్చి, తన ప్రాణం అర్పించి మనల్ని కన్నాడు, తన సంకల్పం ద్వారా కొన్నాడు. మరి అలాంటి దేవుణ్ణి మనం ఈ రోజున స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాము. దేవుడి విన్న మాటలన్నింటినీ దేవుని యొక్క సర్వనామంలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.